గుడ్ ఈవినింగ్, వెరీ గుడ్ ఈవినింగ్. రామూర్తి గారు మీరేమంటారు, మీ అభిప్రాయం ఏంటి? కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీది పూర్తిగా తెలిసిపోయింది. అంటే వాస్తవంగా ఏంటంటే పాము కథ కాదు, నేను గురించి చెప్తున్నా. వీళ్ళది పాము అదే విధంగా ఓపెన్ మాట్లాడాలంటే నాగుము అదే విధంగా చేరుకుంటాండి. అక్రమ మందం క్లియర్ గా పెట్టది. అమనగర్ ఒకటి గెలిచిన కాంగ్రెస్ పార్టీ ఈ రోజు చైర్మన్ వెతకపోవడం అంటే బీతో కలిసి చాలా ఘోరమైన అంశం. ఒకటి అంటే ఒకటే, 7 గెలిచిన బిఆర్ పార్టీ ఇప్పుడు పాత్ర వహించవలసింది. అదే పెట్టిపోయింది వీళ్ళు. అదే విధంగా ఇంకా చాలా మాట్లాడితే రాష్ట్ర వ్యాప్తంగా చాలా అంశాలు జరిగినాయండి. ఈ రోజు జామ్ కానీ, అదే విధంగా తొర్రూరుని ఇంకా విషయాలు సిర్పూర్ కాలేజీలో కానీ, మెట్పల్లి విషయం ఇంతకుముందు కానీ చైర్మన్ వైస్ చైర్మన్ అయితే బీజేపీ కాంగ్రెస్ పంచ్ కూడా, అదే విధంగా నర్సూర్ లో కానీ, అదే సిర్పూర్ కాలేజీలోని స్పష్టమైన మెజార్టీ ఉన్నా కూడా మా మంది కలిగి ప్రయత్నం చేసేట్లు. విధంగా ఆలియాబాద్ లో కూడా బీజేపీ 3 సీట్ల మధ్యతో కాంగ్రెస్ పార్టీ 8 సీట్లు దక్కించుకున్నది. అదే విధంగా అమన్గర్ లో ఇప్పుడు చెప్పాను భూమి విషయాలు. ఇక అదే విధంగా మరొక క్యాంతనపల్లి, తోర్రు, జనగామ, జహీరాబాద్ మూడిట్లో ప్రజలు మెజారిటీగా బీఆర్ఎస్ వైపు ఉన్నారు. అక్కడ డిస్టర్బ్ చేయని, అదే విధంగా యంత్రాంగాన్ని వాడుకొని ఏ విధంగా ఇబ్బంది పెట్టఅనేది మనం చూస్తున్నాము. తెలంగాణ సభ్య సమాజం తలచుకునే పరిస్థితులు తీసుకుని ఏంటంటే వాస్తవం మాట్లాడొద్దండి. పార్టీ ఫిరాయింపుల గురించి కాంగ్రెస్ కానీ, అదే విధంగా అక్రమ సంఘాల గురించి బీజేపీ కానీ, అదే కాంగ్రెస్ ఇంకా కూడా మాట్లాడద్దు. కాంగ్రెస్ ఎప్పుడైనా మొన్నటిదా ఎలక్షన్ ముందు కాదు కదా రామూర్తి గారు, ఇప్పుడు ఆ ఇద్దరు పార్టీలని అంటే మిగిలిన 2 పార్టీలని అంటున్నారు. మీ పార్టీకి సంబంధించి ఏం లేదు ఇస్తాపూర్ లో గానీ, రాయ్పూర్ లో గానీ. ఒక నిమిషం బాగండి, చెప్తా వినండి. పార్టీ వ్యతిరేకంగానే రాజ్యాంగం మీద ఓటు చేయలేదు. చెప్తున్నా, 2014లో ఏర్పడతా 2015లో మా పార్టీని ఇల్లుగా వాతావరణం పెడితే దాని నుంచి రక్షించుకోకి వాస్తవంగా యాంటీ డిఫెక్షన్ లాకు అనుగుణంగా రాజీవ్ గాంధీ గారు వారు 1985 లో తీసుకొచ్చి ఆ 85 లో తీసుకున్న పార్టీ పెట్టాన్ని రోజు తగలబెడుతున్నాడు రాహుల్ గాంధీ, అదే ఇక్కడ రేవంత్ రెడ్డి. ఆ విధంగా రోజు రాజీవ్ గాంధీ చచ్చిపోయిన రాజీవ్ గాంధీ సమాధానం లేదు. ఆయన సమయం తక్కువగా ఉంటుంది కాబట్టి ఇంకొక టాపిక్ కూడా ఉంది, సంజయ్ కామెంట్స్ గురించి కూడా మనం తీసుకోవాలి. చనిపోయిన రాజీవ్ గాంధీ కూడా లేపి మరణిపోతున్నారు అని చెప్తున్నారు. ఎందుకంటే యాంటీ డిఫెక్షన్ లా అదో అది. ఎందుకంటే అలాంటి ఇప్పుడు అక్రమం కానీ, అదే పార్టీ గురించి అదే విధంగా మీరు కలిసి వీళ్ళతో మాట్లాడుతూ బీజేపీ కూడా మాట్లాడుతుంది. ఎందుకంటే ఈ రోజుతో నైతికత రామూర్తి గారు, మీ ఆడియో చాలా బ్రేక్ అవుతోంది. ప్లీజ్ ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే ఏదైనా సిగ్నల్ ఇష్యూ ఉండొచ్చేమో, అర్థం కావడం లేదు మీ మాట, బ్రేక్ అయి వస్తోంది. ప్లీజ్ లేదు, క్లియర్ గా లేదు లేండి, అది అర్థం కావట్లేదు. ప్లీజ్ ఒకసారి చెక్ చేయండి, మళ్ళీ మీకు ఛాన్స్ ఇస్తాను. రామ్మూర్తి గారు, కాంగ్రెస్ కి బీజేపీ సపోర్ట్ ఇచ్చిన మున్సిపాలిటీస్ గురించి చెప్తున్నారు కానీ, ఇదే బీఆర్ఎస్ పార్టీ మరి కాంగ్రెస్ కి సపోర్ట్ ఇచ్చిన మున్సిపాలిటీస్ అది రాయకల్లో కావచ్చు. అంటే బీజేపీకి సపోర్ట్ చేసినా, కాంగ్రెస్ సపోర్ట్ చేసినా అక్కడ ఏం జరిగినా జరుగుతోందనే మాట నడుస్తోందిగా. ఓకే రామూర్తి గారు ఒకసారి మాట్లాడండి. చెప్పండి. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్షన్లు సరే 116 జరిగినాయి. 116లో మున్సిపాలిటీలో 36 హంగ్ రావడానికి వాస్తవంగా కింగ్ మేకర్స్ మేమే అని రాష్ట్ర వ్యాప్తంగా అందరికి అర్థమైంది. సరే, ఈ రోజు ఉన్న పరిస్థితి, ఈ రోజు ఏంటి, ఇంకా 11 మిగిలి ఉన్నాయి. ఈ 11లో కూడా ఏ విధంగా మొన్న కూడా మనం మాట్లాడుకున్నాం. ఈ 11 కూడా మీ అకౌంట్ లోకి వేస్తారా? నన్ను ఇప్పుడు ఏదైతే మా ప్రయత్నాలు మేము చేస్తున్నామని చెప్తున్నాం. మొన్నటి కూడా చెప్పాను. ఎందుకంటే స్వతంత్ర అభ్యర్థులు కానీ వివిధ పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు 36 మీ అకౌంట్ లో వేశారు. ఇప్పుడు మిగిలిన 11 కూడా మీ అకౌంట్ లో వేస్తారా? ఈ రోజు కూడా చెప్తున్నానండి, కొన్ని మాకు వస్తున్నాయి. అక్కడ స్వతంత్రంలో వాస్తవంగా వాళ్ళు మాది ఇంట్రెస్ట్ ఉంటే మేము వద్దనం కదండి. ఇప్పుడు కూడా మేము ఓపెన్ ఆఫర్ కూడా కొత్తగూడెంలో ఇచ్చాము. సరే, వాళ్ళు కాదనుకున్నారు, కాంగ్రెస్ తో కలిసి ఆ రోజు కూడా మీతో కూడా చెప్పినా మీరు నమ్మలేదు. అదే జరిగింది. ఎందుకంటే మేము ఆఫర్ ఇచ్చినప్పుడు ఒక ఉదాహరణంగా, ఎందుకంటే సింగరేణిలో జరగదనే నమ్మలేదు, ఏది జరుగుతుంది అదే కదా నమ్మేది. లేదండి, ఇప్పుడు మేము మా పెద్ద మనసుతోని ఒక పెద్ద మనిషిని ఆహ్వానించినాం. సరే, ఆయన ఇప్పుడు అధికారం ఉన్నది కాబట్టి అధికారం ఉన్నది కాబట్టి పని అవుతుంది అనుకున్నాడు, పని దగ్గరికి పోయినా. అంతే తప్ప పెద్ద అవకాశం లేదు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు జరిగిన ఎలక్షన్స్ లో నేను మరీ చెప్తున్నా, 39% కాంగ్రెస్ కు పడ్డాయి, అదే విధంగా 28% మాకు పడ్డాయి. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల్లో 14,76,746 ఓట్లు కాంగ్రెస్ పడితే 10,74,518 ఓట్లు పడ్డాయి. అంటే వాళ్ళకి మాకు 4 లక్షల తేడా అండి. ఇప్పుడు ఎందుకంటే ఇది ఎందుకు చెప్తున్నా అంటే, లోక్సభలో మేము 16% పడిపోయినాం. సరే, అసెంబ్లీ ఎన్నికల్లో 1.8, అది కూడా అందరికి తెలుసు, అది పెద్ద తేడా కూడా కాదు. చెప్తా
చెప్తా అండి, చెప్తా. సాధారణంగా అదేవిధంగా రామూర్తి గారు మున్సిపాలిటీ- ఓకే సాధారణంగా ఇట్లాగే ఉంటాయి చెప్తాను, ఈక్వేషన్స్. చెప్తాను. అది అసెంబ్లీ ఎలక్షన్స్ అయినా మున్సిపల్ ఎలక్షన్స్ అయినా ఒక్క నిమిషం రామూర్తి గారు, అక్కడ స్థానాల గురించి కాదు పోలింగ్ పర్సంటేజ్ ఓట్ పర్సంటేజ్ గురించి మాట్లాడుతూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడాలంటే ఏపీ రాజకీయాలు చూస్తే కనుక 11 స్థానాలకి పరిమితమైన మాకు 40% ఓట్ బ్యాంక్ ఉంది అంటారు, కానీ 11 స్థానాలు మాత్రమే కనిపిస్తాయి. ఇట్లా ఎలక్షన్స్ తర్వాత జరిగినటువంటి స్థానాల గురించి మాట్లాడతాము, ఎంత డిఫరెన్స్ ఉంది, ఓట్లు ఎంత వచ్చింది, పర్సంటేజ్ అనేది మాట్లాడొచ్చు, కానీ అది ఓట్ల సంఖ్య పార్టీ బలం తప్ప ఇక్కడ స్థానాల విషయానికి వస్తే కానీ డిఫరెంట్ గా కనిపిస్తోంది కదా. ప్లీజ్ కంక్లూడ్, సమయం లేదు, లేదంటే నేను శేషుగా తిరిగి అధికారం ఉన్నప్పుడు 2020లో జరిగిన మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎన్నికల్లో 9 కార్పొరేషన్ జరిగితే 7 గెలిచినాం. అదే విధంగా 120 మున్సిపాలిటీలో 109 గెలిచినాం. అధికారం అంటే గిట్ల గెలవాల కాంగ్రెస్ పార్టీ. ఈ విధంగా 39% పడిపోవడం వాస్తవంగా వాళ్ళు నైతికంగా ఓడిపోయినట్టే. ఇంకోటి ఏంటంటే ఒక కార్పొరేషన్ గెలవలేదని మీరు అంటున్నారు, గట్టి పోటీ ఇచ్చినాం అన్ని దిక్కులా. ఇప్పుడు ఏంటంటే అధికారం ఉన్నా కూడా పోటీ ఓకే, నేను అదే చెప్తున్నా, పోటీ ఓకే, అక్కడ బీజేపీ ఒకటి గెలుచుకుందిగా. గెలుచుకోవడం తప్పుడు అది కాదండి. ఇప్పుడు ఎట్లా గెలుచుకున్నారు, ఎవరితో గెలుచుకున్నారు, ఎట్లా గెలుచుకున్నారు, అదే కదా వస్తోంది. అది ఇటు గెలిచినా అటు గెలిచినా గెలుపు కింద వస్తుంది కదా. ఇది అంత ప్రాముఖ్యత లేని ఎలక్షన్స్ అని చెప్పి మీరే చెప్తున్నారు, ఎట్లా గెలిచినా పర్లేదని మీరే చెప్తున్నారు. ఓకే రామూర్తి గారు ఒక్క నిమిషం పెద్ద కూడా చెప్పనండి, చిన్నగానే చెప్తా. ఎందుకంటే ఈ రోజుకైనా బీజేపీ బీఆర్ఎస్ ఒకటి కాదని తెలంగాణ ప్రజలు తెలిసిపోయింది. ఎందుకంటే అధికారం రాకముందు కూడా వీళ్ళు కూడా బీజేపీకి బీఆర్ఎస్ కి ఎక్కడ పొత్తు లేదు, వాళ్ళు సఖ్యత ఉంటారు కాబట్టి రాష్ట్రానికి అన్యాయం జరిగిందని ఎన్నికల ముందు అన్నారు. ఎన్నికలు అయిపోయిన తెల్లారే ఈ దుకాణం పెట్టిలు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు కలిసి పనిచేస్తున్నారు, వాళ్ళు కలిసి సీట్లు పంచుకున్నారు, వాళ్ళు మేయరు అదే విధంగా ఈ విధంగా పంచుకున్నారని చెప్తున్నా. ఓకే ఒక నిమిషం శేషు గారు, మాట్లాడాలా? 3 పార్టీలు